చాలా రోజుల తర్వాత జాగ్వార్ ఆడియో ఫంక్షన్లో సీనియర్ నటుడు బ్రహ్మానందం గారు తలుక్కుమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ అక్కడికి వచ్చిన కేటీఆర్ గారిని తెలంగాణ ముద్దుబిడ్డ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో కార్యక్రమానికి హాజరైన సినీ స్టార్స్, సెలబ్రిటీలు, ప్రేక్షకులు చప్పట్లు కూడా కొట్టారు. మాజీ ప్రధాని దేవగౌడ్ మనవడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన జాగ్వార్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లోని నోవాటెల్లో గ్రాండ్గా జరిగింది. బ్రహ్మానందం ఆశ పలుకులతో వేడుకల మరింత సందడి నెలకొంది. అక్కడికి వచ్చిన సింధుని చూసి సింధుతో ఫోటో దిగాలంటే స్టూల్ ఎక్కాల్సి వచ్చింది అని అన్నారు బ్రహ్మానందం గారు. ఇక సింధును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సింధు అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతటా తెలుసని అన్నారు. భారతదేశం తరపున ఒలింపిక్స్ లో పథకం సాధించడం మామూలు విషయం కాదని చెప్పారు. ఇక బ్రహ్మానందం గారు సింధుతో ఫోటో దిగాలంటే స్టూల్ ఎక్కాల్సి వచ్చిందని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వటం మొదలుపెట్టారు. అది చూసిన సింధు గారు సిగ్గుపడ్డారు. అదండి విషయం. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత, రసాయన, భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.